హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఏదైతే మనం అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది గత వీడియోలో. 22వ తారీఖున మనకైతే ఏర్పడుతుందండి. అది దక్షిణ అండమాన్ సముద్రం గాను, అదేవిధంగా మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకైతే ఇది ఏర్పడడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఇది వాయువ్య దిశలో కొనసాగిస్తూ మనకి ఏ విధంగా వస్తుంది, సో ఏ డేట్ నుంచి మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, సో ఇది ఏ విధంగా మనకు తుఫానుగా మారే అవకాశంగా ఉందా, లేకపోతే అల్పపీడనంగానే ఉండిపోతుందా అనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. సో ఇది మనకి నెల 22వ తారీఖున మనకైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకైతే ఇది ఏర్పడి తదుపరి మనకి ఈ విధంగా వాయువ్య దిశలో దాని యొక్క గమనాన్ని తీర్చుకుంటూ మనకైతే ఇది 25, 26 తేదీల్లో మనకైతే కోస్ట్లకు దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకైతే పుదుచ్చేరికి 260 కిలోమీటర్ల దూరంలో 26వ తారీఖు రావడం జరుగుతుందండి. ఫర్దర్గా ఇది మనకి ఉత్తర వైపు దీని యొక్క ప్రయాణం సాగిస్తూ ఎగ్జాక్ట్గా మనకి 27, 28 తేదీల్లో మనకైతే ఇది తీవ్ర అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంటుంది. 27, 28 తేదీల్లో అయితే తుఫాన్గా మారి మనకి మళ్ళీ ఇది వాయుగుండం నుంచి మళ్ళీ అల్పపీడనంగా మారే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి ఇదైతే ఇంకా అక్కడి నుంచి బలహీనపడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చండి. అయితే ఇది ఎక్కడ క్రాస్ అవుతుందంటే మనకి ఒంగోలు దగ్గరలో ఇదైతే క్రాస్ అయ్యే అవకాశం అయితే 29వ తారీఖు నైట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మనకి 30 మనకి ఇక్కడ ఒంగోలు దగ్గర మనకి ఇదైతే క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. ఈ ప్రయాణంలో మనకి ఎక్కువ మొత్తంలో ఎంటైర్ దక్షిణ కోస్తా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో మొత్తం కోస్టలాంధ్ర మొత్తం కూడా మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అది ఎప్పుడు అనేది మనం కరెక్ట్గా చూసుకుంటే 27, 28, 29, 30, అదేవిధంగా 1, 2 డిసెంబర్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఇంకా ఉంటుంది. సో ఈ క్రమంలో మనకి ఈ 6 డేస్ మనకి ఎక్కువ మొత్తంలో భారీ నుంచి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలే ఉండే అవకాశం అయితే ఎంటైర్ ఉత్తరాంధ్రలో ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో చూస్తే తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఇక దక్షిణ కోస్తాలో మెయిన్గా మనకి సోలూరుపేట, గూడూరు, నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా కోడూరు, కావలి, ఒంగోలు ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. కావలి, ఒంగోలు, నెల్లూరు, అదేవిధంగా కందుకూరు, ఒంగోలు ఇవి మోస్తారు నుంచి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే 29, 30వ తేదీన ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక 30వ తారీఖున మనకి దర్శి, చీరాల, అద్దంకి, చిలకలూరుపేట, వెనుకొండ, అదేవిధంగా నర్సరావుపేట ఇవన్నీ కూడా మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక 30వ తారీఖున విజయవాడ, ఏలూరు, అదేవిధంగా తెనాలి, గుంటూరు, సంతనపల్లె ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉండబోతుంది. తదుపరి మళ్ళీ తెలంగాణకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఖమ్మం అలా వెళ్ళిపోతుంది. సో ఏదైనప్పటికీ కూడా మనకి 2, 3వ తారీఖుల వరకు ఇది కంటిన్యూగా మనకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ జర్నీలో మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి పడే అవకాశం అనేది ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పేసి ఎంటైర్ కోస్టల్ ఆంధ్రాలో చూడొచ్చు. ఇక రాయలసీమ జిల్లాలో మన తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే 26, 27 తేదీల్లో జస్ట్ ఉంటాయండి. తదుపరి ఇంక మనకి ఇదంతా కూడా ఉత్తరాంధ్రకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే మెయిన్గా మన రైతు సోదరులకు తెలియజేసింది ఏమనగా, దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ఆల్రెడీ వర్షాలు అనేవి కూడా పంటకు వచ్చాయి. సో దయచేసి ఇంకా 25వ తేదీ కంటే ఇంకా ఒక 3-4 డేస్ ఇంక ఉంది కాబట్టి ఇప్పటికే కూడా ఉత్తరాంధ్ర కానీ, లేకపోతే మన రాయలసీమ కానీ, లేకపోతే మన దక్షిణ కోస్తా మొత్తం ప్రతి ఒక్క రైతు సోదరునికి కూడా కాస్త మీరు సూచన చేయండి. వేరంగా అవి వరిసేలు అనేవి పొలం నుంచి తీసుకుని వచ్చే విధంగా, వర్షాలను సంరక్షించుకునే విధంగా వాళ్ళకి సూచనలు తెలియచేయండి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సైక్లోన్ సంబంధించి అప్డేట్ అండి. సో దీనిపైన ఇంకా డే టు డే ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయి, చలి తీవ్రత ఏ విధంగా ఉందనేది ఫర్దర్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.